నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి గుండాపల్లి భరత్ కుమార్ విజయం కోసం సుడిగాలి పర్యటన చేసిన బీజేపీ కావల పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్ గారి విజయం కోసం బీజేపీ కమలం గుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు వేయాలని పట్టణంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ బీజేపీ కావల పట్టణ అధ్యక్షుడు కుట్టుపోయిన బ్రహ్మానందం మరియు బీజేపీ సీనియర్ నాయకులు కరణం భాస్కర్ గారు, సుధాకర్ గారు, అలాగే నాగేశ్వరరావు, రైల్వే బోర్డు సభ్యులు శ్రీ గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ మరి శివప్రసాద్, స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆత్మకూరు పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అనేక రకాలుగా కళాకారులచే ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు అనేక మంది సూచనలు, సలహాల మేరకు విజయం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఒక పండగ వాతావరణంలో గోచరిస్తుందని ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఒక పండుగ వాతావరణంలా గోచరిస్తుందని ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో మేకపాటి విక్రమరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, తన అన్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు వెలసి తన విజయానికి మూల కారణం అవుతాయని తెలిపారు. తాను రాజకీయాలకు కొత్త అయినందువలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాలకి నూతన ఇన్ఛార్జ్, మంత్రి, ఎమ్మెల్యేలను కేటాయించడంతో తనకు చాలా అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలం వైసీపీ రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్ రెడ్డి, కరటంపాడు వైసీపీ నాయకులు రాజేంద్ర నాయుడు, మైనారిటీ నాయకులు కాసిం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చేజర్ల మండలంలోని ఆదూర్పల్లిలో ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మిలిటరీ బలగాలతో పోలీసుల కవాతులు నిర్వహించారు. ఆదూరుపల్లిలో పోలీస్ కవాతు నిర్వహించిన ఎస్ఐ ప్రసాద్ రెడ్డి చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మిలిటరీ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికలలో భాగంగా ఈ నెల 23న నిర్వహించే ఎలక్షన్లలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమస్యాత్మక పోలింగ్ గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నామని, మాముడూరు, పాదపాడు, పెల్లేరు, నాగుల వెల్లటూరు, ఆదూరుపల్లి గ్రామాలలో పోలీసుల కవాతు నిర్వహించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ ఫోర్స్ తోటి ఆదురుపల్లిలో కవాతు చేయడం జరుగుతూ ఉంది. రేపు 23వ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో బైపోలింగ్ సందర్భంగా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్న ప్రదేశాలలో పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించి ఓటర్లని ఎవరు ప్రలోభ పెట్టకుండా వారికి ధైర్యం నింపేందుకు గాను మా పోలీసు బలగాలు కవాతు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ గత 3 రోజుల నుంచి మేము సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అయిన మాముడూరు, తూరుపల్లి, పొలనే, శ్రీకాళహస్తిలో ఓటర్ లిస్టు అవకతవకలపై జాగ్రత్త వహించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర. తెలుగుదేశం పార్టీ కంచుకోట శ్రీకాళహస్తి ఓటర్ లిస్టు అవకతవకలపై అప్రమత్తంగా ఉండండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర శ్రీకాళహస్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర
సమావేశం ప్రారంభానికి ముందు మాజీ మంత్రివర్యులు టీడీపీ సీనియర్ నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. అనంతరం బీద రవిచంద్ర మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ స్థాపించినప్పటి నుండి 2 సార్లు మినహా టీడీపీదే గెలుపు. ఈ నియోజకవర్గంలో ఎందరో రాజకీయ ఉద్దండులు పెద్దలు ఉన్నారు. వారి సలహాలను సూచనలను గౌరవిస్తాం, పరిగణలోకి తీసుకుంటాం. తిరుపతి ఉప ఎన్నికల్లో చూశారు మీరు, ఐడీలు ఓటర్ లిస్టులో మన పేరు ఉంటుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో నూతనంగా నిర్వహించబడిన శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠ పండుగను ఘనంగా నిర్వహించారు. వెన్నంపల్లి గ్రామంలో దుర్గామాత ప్రతిష్ఠ మరియు అన్నదాన కార్యక్రమం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠత పండుగను సోమవారం రోజున హోమం, అభిషేకం, బాలిహరణం నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెల లింగారెడ్డి, ఆలయ నిర్మాత కస్తూరి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అనుకోని మహేష్ గౌడ్, కోలే అశోక్, బొద్దుల తిరుపతి, రాజారెడ్డి, వీరస్వామి, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చెప్పిన సమయానికి చెప్పినట్టుగా చెల్లించిన ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వైసీపీ ఎన్నికల ప్రచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చెప్పిన సమయానికి చెప్పినట్లుగా చెల్లించిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలం మురగల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండలం మురగల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు తాలూకులో ఎక్కడా లేకపోయినా మురగల్ల గ్రామంలో సొసైటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. అనంతరం గ్రామ వైసీపీ నాయకుడు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, డాక్టర్ ప్రణీత్, కొప్పోలు వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. విడవలూరు మండలం దంపూరు పంచాయతీ గోల్కొండాయ తోపు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 200 చేసి మనందరం మోసం చేశారు. అవునా కాదా? పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు. గ్యాస్ రాకపోతే కట్టలిపోయా మేలు జరగాల. మేలు జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా? మీరందరూ తెలుగుదేశం పార్టీ కోట్లేయాలి. సరేనా? నువ్వు చెప్పు, అమ్మాయి కొత్తదే చెప్పు, తెలియదు కదా. మనసులో చెప్పండి. చంద్రబాబు నాయుడు దీపం పథకంలో ఫ్రీగా గ్యాస్ ఇచ్చాడు. ఎన్ని దిగి రావాలంటే చంద్రబాబు నాయుడు కావాలా, ఎమ్మెల్యే కావాలా, డ్రైనేజీలు కావాలి.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నెల్లూరు జిల్లా కావలి పట్టణం దేవరకొండ సుధీర్ ఆధ్వర్యంలో పీటర్ పాల్ మైదానం నందు క్రీస్తు ఆరాధన ఉజ్జీవ మహాసభలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఉపన్యాసకులు బ్రదర్ అనిల్ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీటర్ పాల్ మైదానంలో భక్తులతో కిటకిటలాడింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఏఐసిసి ఉపాధ్యక్షులు దేవరకొండ సుధీర్ మరియు ఏఐసిసి అధ్యక్షులు పోస్టల్ స్టాఫ్ గ్రహీత గేరే హనుక్ ఆధ్వర్యంలో పీటర్ పాల్ మైదానం నందు క్రీస్తు ఆరాధన ఉజ్జీవ మహాసభలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతర్జాతీయ వర్తమానికులు బ్రదర్ అనిల్ పాటలు ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీటర్ పాల్ మైదానం భక్తులతో కిటకిటలాడింది. ఏఐసిసి ఉపాధ్యక్షుడు దేవరకొండ సుధీర్ బాబు మాట్లాడుతూ క్రీస్తు భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ 3 ఎకరాల విస్తీర్ణంలో నూతన చర్చిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్చి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అనిల్ గారి చేత ప్రారంభోత్సవానికి చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వర్తమానికులు బ్రదర్ అనిల్ కుమార్, సినీ నటులు భానుచందర్, పీటర్ పాల్ మినిస్ట్రీస్ సమన్వయకర్త పాస్టర్ థామస్, ఏ యేసుబాబు, రెవరెండ్ కావలి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు లాయర్ శివప్రసాద్, పరిసర ప్రాంతాలలోని దైవ వర్తమానికులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లు కొడదామా? ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కి మరి పీటర్ పాల్ మినిస్ట్రీ ఒక నిమిషం సార్. సంయుక్త సేవా సంస్థ ద్వారా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు బియ్యం వితరణ. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం తుఫాన్ నగర్ లో ఉన్న సంస్థ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం నందు సంస్థ సభ్యుల సహకారంతో 10 మంది నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం వితరణ చేయడం జరిగింది. అనంతరం ఒక నిరుపేద మహిళలకు తన కుట్టు మిషన్ కు అవసరమైన 2000 రూపాయలు కలిగిన మోటార్ను డాక్టర్ బెజవాడ రవికుమార్ ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ గౌరవ సభ్యులు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు, ముఖ్య అతిథిగా కావలి ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ కోరపాటి మాధవరెడ్డి, సంస్థ ఉపాధ్యక్షుడు గంధం ప్రసన్నాంజనేయులు, సంస్థ గౌరవ సభ్యులు ఎంపీఎన్ ప్రసాదరావు, కుట్టు శిక్షణ ట్రైనర్ మాధవి మరియు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొనడం జరిగింది. సంస్థ ఆధ్వర్యంలో మిత్రులు సురేంద్ర గారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళా సాధికారతకు వారికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం మండల కేంద్రంలోని గిరిజన స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఈ రోజు కొత్తగూడ మండలం కేంద్రంలోని గిరిజన స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మారుమూల ప్రాంతాలలో ఉండే పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా మలుచుకొని అన్ని రంగాలలో ముందుకు పోవాలని, గిరిజన ప్రాంతాల్లో ఉండే హాస్టల్ వసతులకు అభివృద్ధికి మంత్రి సత్యవతి రాథోడ్ కృషి చేయాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ రక్తదాతల దినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాతల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, అభయం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఇలింద్ర వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ రక్తదాతల దినం సందర్భంగా రక్తదాతల ర్యాలీ. ప్రపంచ రక్తదాతల దినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాతల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, అభయం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఇలీంద్ర వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన ఉద్యమ పితామహులు సర్కార్ ల్యాండ్ స్టేనర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ రక్తదాన ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచిన కార్లాండ్ స్టేనర్ జన్మదినాన్ని 2005వ సంవత్సరం నుండి ప్రపంచ రక్తదాతల దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో రక్తం యొక్క అవసరాలు పెరిగాయని అన్నారు. రక్తదానంపై యువతకు ఇంకా అవగాహన పెరగవలసి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు డి రవిప్రకాష్, కె హరినారపరెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, నల్లూరి రవికుమార్, స్వర్ణలత, పూనూరు మురళీధర్ రెడ్డి, టీమ్ సేవియర్స్ సభ్యులు ప్రణీత్, మనీష్, రాజేష్, కలాం ట్రస్ట్ సభ్యులు పివి సాయితేజ, యోగాచార్యులు జనార్దన్ రెడ్డి, కేసరి బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట మండలం భీమవరం గ్రామంలో సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన గౌరవ సభలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నాయుడుపేట మండలం భీమవరం గ్రామంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన గౌరవ సభలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, విజేతారెడ్డి మరియు నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరిగాయి. గడిచిన 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈరోజు ప్రజలు 3 సంవత్సరాల తర్వాత ఒక ఆలోచనకు వచ్చి నాయుడుపేట నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు చూస్తేనే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏ విధంగా ఉందని. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన జిల్లా నుంచి కూడా ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోజు అనేక మందిని చూసాం. మనం పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఉండింది, తెలుగుదేశం పార్టీ ఉండింది. ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు రాష్ట్రంలో. గ్రామాలకు రోడ్లు లేవు. 3 సంవత్సరాలుగా